తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాడపల్లి గోదావరిలో బీటెక్ విద్యార్థి గల్లంత అయినట్లుగా సమాచారం. స్వామివారి దర్శనానికి ముందు స్నానానికి నీటి ప్రవాహంలోకి దిగి జారిపడి గల్లంతైనట్లుగా తెలుస్తోంది. విద్యార్థి గల్లంతైంది. ఖమ్మం జిల్లాకు చెందిన దినేష్ గా కూడా గుర్తించడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోనసీమ తిరుమల వాడపల్లిలో ఇంజనీరింగ్ విద్యార్థి గల్లంతయ్యాడు. శనివారం స్నేహితులతో కలిసి వాడపల్లికి వచ్చిన దినేష్ స్వామివారి దర్శనానికి ముందు గోదావరి నదిలో స్నానం చేద్దామని దిగాడు. అయితే దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా నీటి ప్రవాహంలోకి జారిపడి ఒక్కసారిగా గల్లంతయ్యాడు. దినేష్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండగా స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయినట్లుగా తెలుస్తోంది. గల్లంతైన విద్యార్థి ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పామర్తి దినేష్ గా గుర్తించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివప్రసాద్ అందిస్తారు. ఎస్ శివప్రసాద్. జనకి ఇప్పుడు ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గం కోనసీమ తిరుమల వాడపల్లి వద్ద ఉన్నాము. ఇక్కడ ఈ రోజు ఒక హృదయ విచారకర ఘటన అయితే స్థానికుల్ని భక్తుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పామర్తి దినేష్ ఒక ఇంజనీరింగ్ విద్యార్థి తన స్నేహితులతో కలిసి అంటే వెంకటేశ్వర స్వామి దర్శనార్థం నిన్న సాయంత్రమే శుక్రవారం సాయంత్రమే ఈ వాడపల్లికి రావడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం స్వామివారి దర్శనానికి ముందు గోదావరి నదిలోనే పుణ్యస్నానం చేద్దామని దిగాడు. అయితే ఆ తోటి ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒడ్డున చేస్తూ ఉండగా ఈ దినేష్ మాత్రం కొద్దిగా లోపలికి వెళ్ళడంతో అనుకోకుండా అంతా బాగానే ఉందని స్నానం చేశారేమో అనుకుంటుండగా ఒక్కసారిగా ఊహించిన ప్రమాదం అయితే జరిగింది. దినేష్ అకస్మాత్తుగా నీటి ప్రవాహంలో జారి పడిపోయాడు. దీంతో అతని స్నేహితులు చుట్టుపక్కల వారు ఎంత ప్రయత్నించారో దినేష్ ను పట్టుకోలేని పరిస్థితి. క్షణాల్లోనే దినేష్ వారి కళ్ళ ముందే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. కోనసీమ తిరుమల వాడపల్లిలో ఇంజనీరింగ్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. శనివారం స్నేహితులతో కలిసి వాడపల్లికి వచ్చిన దినేష్ స్వామివారి దర్శనానికి ముందు గోదావరి నదిలో స్నానం చేద్దామని దిగినట్లుగా సమాచారం. అయితే దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా నీటి ప్రవాహంలోకి తను ఒక్కసారిగా జారిపడి గల్లంతైనట్లుగా చెప్తున్నారు. తనని కాపాడే ప్రయత్నం ఫ్రెండ్స్ చేశారు. బట్ ఆ టైంలో అక్కడ వరద ప్రవాహం కూడా ఎక్కువగా ఉండడంతో ఫ్రెండ్స్ కాపాడలేకపోయామని కూడా చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఎదురుగానే దినేష్ కొట్టుకుపోయిన పరిస్థితులు అయితే వాళ్ళకి ఎదురయ్యాయి. గల్లంతైన విద్యార్థి ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పామర్తి దినేష్ గా గుర్తించడం జరిగింది.